గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చిత్తూరులో ఒక బిర్యానీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. బిర్యానీ చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే బడ్జెట్ లో బిర్యానీ అయితే వస్తుంది. ఇక్కడ మాక్సిమం పని చేసుకునే వాళ్ళు వర్కర్స్ చాలా మంది బిర్యానీని తింటూ ఉంటారు. చాలా సంవత్సరాలు ఇదే స్పాట్ లో కూడా ఉంది బిర్యానీ అయితే. ఫైనల్లీ మనం అయితే బిర్యానీ సెంటర్ దగ్గరకు వచ్చాము. దాని టేస్ట్ కాస్ట్ అంతా నేనైతే చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీళ్ళు ఇంటి దగ్గర బిర్యానీ వండుకొని ఓమ్ని వ్యాన్లో ఎక్కించుకొని అయితే ఇక్కడికి వస్తారనమాట. నీట్ గా వాళ్ళు అరేంజ్ చేసుకుని బిర్యానీ దగ్గర 25 to 30 kgs మధ్యలో అయితే రోజు తెస్తారనమాట. సో తెచ్చింది అయితే మనకు 2:30 అంతా ఖాళీ అయిపోతుంది. సో చాలా మంది అయితే వచ్చి తింటారనమాట. స్టూడెంట్స్, ఇక్కడ పని చేసుకునే వాళ్ళు, ఇలా చాలా మంది వస్తారు. బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి. సో ఒక మనిషి తినేంత క్వాంటిటీ అందులో 3 pieces అయితే వేస్తారు. కొంచెం ఫ్లేవర్ కూడా ఉంటుంది బిర్యానీ అయితే. వాళ్ళతో మాట్లాడైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. బిర్యానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంత ప్రైస్ అమ్ముతున్నారు, అసలు ఏంటి అనేది. హాయ్ నా, మీ పేరునా? సయ్యద్. ఈ బిర్యానీ స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇదే ప్లేస్ లో? 10 years అమ్మా. 10 years ఇదే ప్లేస్ లో రన్ చేస్తున్నారా? సో మెయిన్లీ మన బిర్యానీ బడ్జెట్ లో దొరుకుతుందని విన్నాను. సో దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఉండదు, కస్టమర్ 10 years ఒకే ప్రైస్. లేబర్ కస్టమర్స్, ఆఫీసర్స్ అంతా ఇక్కడే వస్తారు. హ్యాపీగా తినేసుకోవాలి కస్టమర్స్, అదే చాలా. సో బిర్యానీ ప్రైస్ ఎంతనా? 70 rupees బిర్యానీ. సో 70 rupees కి మనకి ఎన్ని పీసులు అయితే ఇస్తారు? 3 pieces వస్తాను. 3 pieces. మామూలుగా బిర్యానీ టైమింగ్స్ అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 11 to 3 వరకు. 11 to 3 వరకు బిర్యానీ ఉంటుందా? సో బిర్యానీతో పాటు ఏమేమి దొరుకుతుందా? చికెన్ బిర్యానీ, కుష్కా, కబాబు. దీని లొకేషన్ కరెక్ట్ గా మీరే చెప్పండి. నియర్ కలెక్టర్ ఆఫీస్ నా, కొత్తగా సప్తగిరి హెడ్ ఆఫీస్ ఆపోజిట్ లో. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్ విన్నారు కదా. సో మెయిన్ బడ్జెట్ పెరగడానికి కారణం అయితే ఇక్కడ మాక్సిమం పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో దాంతోపాటు స్టూడెంట్స్, అందుకే బడ్జెట్ లో మెయింటైన్ చేస్తున్నారు ఇన్నేళ్ళుగా. ఇక్కడ ఎంతమంది అయితే తిన్నారో దానికి డబుల్ గా పార్సల్ వెళ్తున్నాయి. మినిమం 5-6 నుంచి 10-12 వరకు వెళ్తున్నాయి పార్సల్. ఒకరు వచ్చి అని తీసుకుపోతున్నారు అనమాట. సో మెయిన్లీ ఇక్కడ పని చేసుకున్న వాళ్ళకే ఉంటుంది ఆ పార్సల్ కూడా. ఈ బిర్యానీలో మనకు వంకాయ పెట్టి, దాంతోపాటు ఆనియన్స్ పెట్టి, తనిగా వీళ్ళు షేర్వా కూడా కట్టిస్తున్నారు. సో పార్సల్ అయితే అసలు సెకండ్ గ్యాప్ లేకుండా పోతున్నాయి అనమాట, నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా వీళ్ళైతే కస్టమర్స్ చాలా మందే వస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఒక 2-3 దగ్గర రివ్యూ అయితే తీసుకున్నాము. జనాలు కూడా సందే ఉండరు అనమాట ఈ స్పాట్ లో. సో ఇది వచ్చేసి 11కి స్టార్ట్ అయ్యి మనకు 3 వరకు అయితే ఉంటుంది. మెయిన్ మనకు క్రౌడ్ టైం వచ్చేసి 12:30 to 2:30 వరకు నాన్ స్టాప్ గా వస్తారు. ఓకే, మనం అయితే 2-3 దగ్గర అయితే రివ్యూ తీసుకున్నాము. రివ్యూ తీసుకున్న తర్వాత నేను కూడా టేస్ట్ చేసి అయితే చెప్తాను. హాయ్ నా, మీ పేరునా? నా పేరు గణేష్. సో మనతో వీడియోలో ఉన్నది అయితే రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో చెప్పండి నా టేస్ట్ ఎట్లుంటుంది, ఎన్ని ఏళ్ళు తింటున్నారు? నేను వచ్చి ఒక 8 years గా తింటున్నా. 8-9 years గా రెగ్యులర్ కస్టమర్, డైలీ వస్తా ఉంటాను. టేస్ట్ అంతా బాగా సూపర్ గా ఉంటుంది. సో టేస్ట్ బాగుంటుందనా? సూపర్ గా ఉంటుంది. సో పార్సల్ కూడా తీసుకొని పోతా ఉంటారా? ఇప్పుడు పార్సల్ తీసుకెళ్ళడానికి వచ్చినాను. 8 years గా తింటున్నారు? 8-9 years గా. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే బిర్యానీ సూపర్ గా ఉంటుంది, పకోడానే ఉంటుంది, బాగా టేస్ట్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏం ఉండదు. అంటే తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కదా? మన బడ్జెట్ తక్కువ బడ్జెట్, ఎంత రేట్ ఎక్కినా గానీ దాని తగినట్టు బాగానే ఇస్తారు. 70 rupees కే ఇస్తారు. పుష్క 40 rupees బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు దినీత్ బ్రో. బ్రో మీరు రెగ్యులర్ కస్టమరేనా? అవును బ్రో. సో టేస్ట్ ఎట్లుంటుంది చెప్పండి బ్రో. టేస్ట్ బయటతో పోల్సిందే ఇక్కడ బెటర్ బ్రో. 70 rupees బిర్యానీ ఇస్తున్నారంటే బయట ఎక్కడ ఎవరు టేస్ట్. ఎన్ని ఏళ్ళు తింటున్నారు బ్రో? నేను 2 years ఇక్కడ తింటాను. సో 2 years ఇదే ప్లేస్ లో తింటాను. సో మీకు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన ప్లేస్ లో? డిసప్పాయింట్ ఏం లేదు. మామూలుగా బిర్యానీ తినాలంటే చిత్తూరులో 200-150 పెట్టి తింటాము. ఇక్కడ 70 rupees కే మంచి బిర్యానీ ఇస్తున్నారంటే ఓకే, బడ్జెట్ లో దొరుకుతుంది కాబట్టి డైలీ అప్పుడప్పుడు వచ్చి తింటా ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో కస్టమర్స్ కూడా ఏమంటున్నారు మీరే విన్నారు కదా. సో మాక్సిమం అయితే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో. నేను మా ఫ్రెండ్ ఒక బిర్యానీ అయితే తీసుకున్నాము. మనకైతే బిర్యానీ అయితే ఇచ్చారు. బిర్యానీ మెయిన్ ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది వచ్చేసి చిత్తూరు స్టైల్లో ఉంటుంది. సో తమిళనాడు చిత్తూరు స్టైల్ మిక్సింగ్ గా ఉంటుంది అనమాట మసాలా కూడా, అందుకే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకైతే సైడ్ కి వచ్చేసి వంకాయ, దాంతో పాటు ఆనియన్, పక్కన షేర్వా కూడా పెట్టారు. గైస్ 70 rupees బిర్యానీ మనకు క్వాంటిటీ అయితే ఒకరికి సరిపోయేంత క్వాంటిటీ అయితే ఇచ్చారు. ముక్కలు ఎన్ని వచ్చాయో చూపిస్తారండి.
మనకు 3 పీసెస్ అయితే ఇచ్చారనమాట ముక్కలు. సో ముక్క అయితే చాలా స్మూత్ గా ఉంది, మీరే గమనించండి. సో పట్టుకోగానే జారిపోయింది అనమాట. సో చాలా స్మూత్ గా ఉంది. ఇంకా మాక్సిమం ఇది చిత్తూరు స్టైల్ బిర్యానీ కాబట్టి ముందుగానే ముక్కలన్నీ బాగా ఉడికి ఆ మసాలాలంతా బాగా ముక్కలు లోతు వరకు పడుతుంది. సో కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆ ముక్క కొరుక్కొని బిర్యానీ టేస్ట్ చేశాను. సో సైడ్ గా ఇచ్చిన మనకు ఆ వంకాయతో తింటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంది, డిసప్పాయింట్ చేయలేదు. 70 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది హ్యాపీగా వచ్చి తినేసిపోతున్నారు. దాంతో పాటు నేను నంజుకోవడానికి చికెన్ కబాబ్ కూడా తీసుకున్నాను. ఇంకా కబాబు అండ్ బిర్యానీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. సో 2 ముక్కలు పెట్టుకొని అలా ముద్ద పెట్టుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, పక్కా నచ్చుతుంది. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది, షేర్ కూడా చేయండి. సో బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి సో మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇంకా దీని అడ్రస్ ఒకసారి చెప్తాను. నౌషద్ బిర్యానీ సెంటర్ అని చెప్పి నియర్ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నేర్తో ఉంటుంది.